హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టార్గెట్ టాక్స్ 9847. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ని తెలుగులో నేర్చుకుందాం. బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్ లెవెల్ వరకు మన హెచ్టిఎంఎల్ సిరీస్లో నేర్చుకుందాం. ఎవరికైతే కోడింగ్, ప్రోగ్రామింగ్, డెవలప్మెంట్ ఏమి రావో ఇప్పుడు మీరందరూ ఈ హెచ్టిఎంఎల్ సిరీస్లో అన్నీ తెలుసుకుంటారు. కోడ్ ఎలా రాయాలో, హెచ్టిఎంఎల్ యొక్క ఇంపార్టెన్స్ ఇన్ డెవలప్మెంట్ అండ్ యాక్చువల్లీ అది ఎలా యూస్ చేస్తారో వెబ్సైట్ చేయడానికి మీకు కావాల్సిన జర్నీ అంతా ఇక్కడ చూద్దాం. ఇక్కడ మనం ప్లాన్ చేసిన అన్ని లెవెల్స్ అయ్యాక మీరు ఒక ప్రోగ్రామర్ అయిపోతారు హెచ్టిఎంఎల్లో. సో మనం స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సినవి ఏంటంటే ఫస్ట్ ల్యాప్టాప్ అండ్ సెకండ్ ఎక్సైట్మెంట్. ఇప్పుడు మనం మన హెచ్టిఎంఎల్ కోర్స్ని స్టార్ట్ చేద్దాం ఫ్రమ్ స్టెప్ 1. HTML అనేది ఒక స్టాండర్డ్ మార్కప్ లాంగ్వేజ్ ఫర్ వెబ్ పేజెస్. విత్ HTML యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ వెబ్సైట్స్. మనం మన ఓన్ వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డీటెయిల్గా మనం నెక్స్ట్ వీడియోల నుండి చూద్దాం. ఇప్పుడు దీనికి పుట్టు పూర్వత్రాలు ఏంటో చూద్దాం. దీన్ని ఫస్ట్ వర్షన్ టిమ్ బర్నర్స్-లీ రాశారు. ఎప్పుడంటే ఇన్ 1993. ఎక్కువగా 2000స్లో HTML 4.01 వర్షన్ని యూజ్ చేస్తారు. ఏదైతే మనకు డిసెంబర్ 1999లో అఫీషియల్ స్టాండర్డ్ వర్షన్ అయిందో. తర్వాత వర్షన్ వచ్చేసి XHTML. దాన్ని HTMLగా కన్వర్ట్ చేసాం యాజ్ అన్ XML లాంగ్వేజ్. HTML కోడ్ రాయడానికి కోడ్ ఎడిటర్స్ యూజ్ చేస్తాం. కొన్ని పెయిడ్ ఉంటాయి, కొన్ని ఫ్రీగా ఉంటాయి. వాటిలో కొన్ని ఫ్రీగా అవైలబుల్ ఉండే కోడ్ ఎడిటర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఫ్రాలా, సెకండ్ అల్ట్రా ఎడిట్ అండ్ థర్డ్ విఎస్ కోడ్. విఎస్ కోడ్ ఎడిటర్స్ మ్యాక్సిమం అందరూ యూస్ చేస్తారు. మనం కూడా విఎస్ కోడ్ని యూస్ చేస్తూ హెచ్టిఎంఎల్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. మీకు డౌట్ రావచ్చు అసలు కోడ్ ఎడిటర్స్ అంటే ఏంటి అని. కోడ్ ఎడిటర్స్ అంటే సేమ్ మన నోట్బుక్ లాగే. నోట్బుక్లో డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ రాస్తాం కదా, అలాగే కోడ్ రాయాలంటే కోడ్ ఎడిటర్స్ కావాలి. దీనిలో మనకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ఉంటాయి. మనకి తెలుసు నోట్ ప్యాడ్లో కూడా మనం హెచ్టిఎంఎల్ రాయొచ్చు. ఎలాగైతే డాట్ హెచ్టిఎంఎల్ అని పెట్టి రాయొచ్చు. బట్ కోడ్ ఎడిటర్లో అక్కడే ఎక్స్టర్నల్ ఫంక్షనాలిటీస్ కూడా ఉంటాయి. అలాగే దానిలో ఫస్ట్ నుండి మనకు కావాల్సిన ఎన్విరాన్మెంట్ రెడీగా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ మనం ఏమైనా ప్రాజెక్ట్స్ చేసుకోవాలంటే ఆర్ ఏమైనా వెబ్సైట్స్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఆర్ ఎనీ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ చేయాలంటే కోడ్ ఎడిటర్స్లో ముందు నుండే మనకి అవైలబుల్గా ఉంటాయి. విఎస్ కోడ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ నుండి ఫ్రీగా అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం విఎస్ కోడ్ చేయటానికి కావాల్సిన ఏంటో చూద్దాం. మనం విఎస్ కోడ్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయాలి గూగుల్లో. ఫస్ట్ లింక్ ఏదైతే వచ్చిందో దాన్ని క్లిక్ చేయండి. దానిలో మనకి వెబ్సైట్ ఎలా ఉంటుందంటే https:/code.visualstudio.com/download. దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. మీరు విండోస్ మెషిన్లో వర్క్ చేస్తే లైక్ వర్షన్ 8, 10, 11 మీ సిస్టంలో బిట్ బట్టి 64 బిట్ అయితే 64, 32 బిట్ అయితే 32 అలా డౌన్లోడ్ చేయండి. మోస్ట్లీ చాలా వరకు 64 బిట్ ఉంటాయి. ఒకవేళ మీరు లినక్స్లో ఉంటే లినక్స్ డౌన్లోడ్ చేయండి. మ్యాక్ అయితే దాన్ని బట్టి చేయండి. మీరే విండోస్లో డౌన్లోడ్ చేస్తే మనకి చాలా చెక్ బాక్సెస్ వస్తాయి. అన్నిటిని టిక్ చేయండి. మీకు కావాల్సిన పాత్ ఏంటో మీరు ఎంచుకోండి. నెక్స్ట్ అంతా డౌన్లోడ్ అయ్యాక ఫినిష్ చేయండి. తర్వాత మనకి విఎస్ కోడ్ ఇలా కనిపిస్తుంది. నెక్స్ట్ వీడియో నుండి మనం హెచ్టిఎంఎల్ని కంప్లీట్గా స్టార్ట్ నుంచి ఎలా చేయడమో నేర్చుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒక లైక్ కూడా చేస్తే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.